ఓకే సో నా ప్రాంక్ కాల్ నా ఇష్టం లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి దీనిలో రూల్స్ ఏంటంటే మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, మీకు ఓపుకున్నంత సేపు వాళ్ళని ఆడుకోవాలి. ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, మీ పేరు మీ నోట్ తోటి మీరు చెప్పకూడదు. ఓకే, వాళ్ళని ఎలా ఆడుకుంటారో అలా ఆడుకుంటే మీరు ఈ రౌండ్ లో విన్నాను. డన్ డన్. కాకపోతే ప్రతిసారి జనరల్ గా ఆర్టిస్టులతో ప్రాంక్ కాల్ చేపిస్తాం. ఈసారి వెరైటీగా ఏంటంటే మా స్టూడెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఓకే, సో స్టూడెంట్స్ లోంచి నువ్వు చేస్తావా? ఎవరికిరా? మా అన్నకి. నీ పేరేంటి? జయరాం. వెరీ గుడ్. ఇప్పుడు జయరాం వాళ్ళ అన్నకి జయరాం తోటి కాకుండా సెలబ్రిటీ ఫోన్ చేస్తుంది. ఓకే, సో జయరాం వాళ్ళ అన్నయ్యకి ఒక సెలబ్రిటీ ఫోన్ చేస్తుంది. ఎలా ఆడుకుంటుందో చూద్దాం. ఓకే, మీ అన్న పేరు? ధనరాజ్. ధనరాజ్. టైనీ బాయ్, వెరీ టైనీ బాయ్. ఓకే, హలో ధనరాజా? లేడీస్ హాస్టల్ నుంచి నేను మాట్లాడతాను. చెప్పండి. మీ తమ్ముడు జయరాం లేడీస్ హాస్టల్ లోపల వచ్చారు, చాలా బ్యాడ్ గా బిహేవ్ చేశారండి. ఎక్కడ? సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ అండి? అవును, మీ తమ్ముడు జయరాం కదా? అవునండి. చాలా బ్యాడ్ గా చేశారండి. పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఇప్పుడు. పోలీస్ స్టేషన్? అవును. యాక్చువల్లీ కమిటెడ్ ఎ క్రైమ్. లేడీస్ టచ్ చేశారు, డ్రంక్ గా బిహేవ్ చేశారు. ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ అండి. సో ప్లీజ్ మీరు సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ కి రండి. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ కండి? యా, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ ఏడుందని? ఒక నిమిషం. హలో, మేము లేడీస్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఏంటండి మీ తమ్ముడు జయరాము? మేడం నేను పని కాడ ఉన్నా మేడం, నాకు తెలియదు. ఏమైంది మేడం? తెలియదంటే తెలియదు, ఎట్లా తెలియదండి? లేడీస్ హాస్టల్ గోడ లోపలికి వచ్చేసి ఇక్కడ మిస్బిహేవ్ చేస్తున్నాడు తెలియదంటే అట్లా ఎట్లయితే తెలియదంటే? మీరే కదా రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ మా పిల్లలంతా కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం? మనం ఎక్కడున్నాడా? ఇక్కడే కట్టిపడేసినాం లేడీస్ హాస్టల్లో. రండి మీరు. ఎక్కడ లేడీస్ హాస్టల్? మొత్తం అందరు కలిపి కుమ్ముతున్నాము. మీరు వచ్చారంటే మీ తమ్ముడు దక్కించుకోవాలంటే రండి, లేకపోతే పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పంపిస్తాం, మీ ఇష్టం. స్టూడెంట్ మేడం, నేను వస్తున్నా ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు. సుచిత్ర కాడ నేను వస్తున్నా మేడం. ఎక్కడో ఉన్నారు 15 నిమిషాలు ఎట్లా వస్తారు అన్న అబద్ధాలా? సుచిత్ర కాడ ఉన్నాను మేడం, నేను వస్తున్నా, బయలుదేరుతున్నా. ఏడికి బయలుదేరి? ఒక్క నిమిషం వార్డెన్ గారు మాట్లాడతారు, మీరు లైన్ లో ఉండండి. హలో. హలో, చెప్పండి మేడం. ప్లీజ్ బ్రింగ్ ఫైన్ 50,000 రూపీస్. 50,000? 50,000 అండి. 50,000 అండి? హలో, నేను ఒక్కసారి చెప్తా, 100 సార్లు చెప్పినట్టుంది. హలో, 50,000 ఇవ్వండి. 50,000 మా తమ్ముడు ఏం చేశాడు? నా ప్రాతి లేకుండా వాట్ మిస్బిహేవియర్ యువర్ బ్రదర్ హస్ డన్. పేపర్ లో పెట్టలేదు. 50,000 ఇవ్వలేదన్నా రేపు హైదరాబాద్ టైమ్స్ లో వస్తుంది. మీరు ఇప్పుడు 50,000 ఇమ్మీడియట్ గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. 500,000 రూపాయల నోట్లొద్దు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయండి. మొత్తం 50,000 పెట్టే తీసుకొచ్చి ఇస్తే మీ తమ్ముడిని ఇస్తాం వెనక్కి. మా తమ్ముడు అట్లా పనులు చేయడు. మా తమ్ముడు మీద నా నమ్మకం ఉంది. మా తమ్ముడు తాగేటోడు గిట్ట కాదు, వాడు కోతి లెక్కలు చేస్తాడు నమ్ముతాగానే. మీ తమ్ముడు తాగుతాడో లేదో చెప్పండి నాకు. మీ తమ్ముడు డ్రంక్ చేస్తాడు కదా? వాడికి అలవాటు చూడండి. హలో హలో, రాజ్ భయ్య, ఇప్పుడు నువ్వు ఏదో మాట్లాడుతూ మీ తమ్ముడు కోతి లెక్కలు చేస్తాడంటూ. కోతి లెక్కలు అంటే ఏం చేస్తాడు? కోతి లెక్కలు అంటే ఏం చేస్తాడు? ఇంట్లోకి వెళ్ళి బండి తిరుక్కుంటా వేసుకుంటూ వస్తారు కానీ ఇంట్లో చెప్పకుండా పోయి అట్లా వేసుకుంటారు కానీ అమ్మాయిలతోనే తిరుగుడు అవన్నీ లేవు వానికి. కాదు భయ్య, ఇప్పుడు ధనరాజ్ గారు. చెప్పండి. హలో అన్నీ మీకు చెలకి చంటి గారే అండి. మీ తమ్ముడు కోతి లెక్కలు చేయడం అంటే ఇంట్లో చెప్పి చేస్తాడా? నేను ఇల్లు అమ్మాయిలకు సైట్ కొడుతున్నా అని చెప్పి. ఆయనకి ఇంతవరకు అంత రాలేదండి. నేనున్నంత వరకు అయితే రాలేదు. ఏం రాలేదు భయ్య ఆడికి ఇంతవరకు. మీకేం తెలుసు వాడు ఇక్కడికి వచ్చి ఎన్ని దరిద్రమైన పనులు చేశాడో నేను చూసా. ఇప్పుడు వాడి ఒరిజినల్ గుణం మీరు లేనప్పుడు బయటపడింది. ముందు అమ్మాయిలు ఉంటే జుట్టు బీక్తున్నాడు భయ్య చిన్నపిల్లల్లాగా. అదే కోతి లెక్కలు చేస్తే కానీ అమ్మాయికి ఏం అనరు భయ్యా. అంటే అమ్మాయిలు జుట్టు బీక్తే కోతి లెక్కరా? అదే ఫ్రెండ్లీగా భయ్యా. ఫ్రెండ్లీ అయితే జుట్టు బీక్తారా? ఇప్పుడు వాడు అమ్మాయి హాస్టల్లో దూరాడు, లేడీస్ మాట్లాడుతుంటే నీకైతే భయపడ్డావా లేదా? చెప్పు నిజం చెప్పు. భయపడలే నేను. మా తప్పు చేయడం నేను అప్పటికాలం చెప్తాను, అదే చెప్తున్నా నేను. ఫోన్ పెట్టు. అన్ని అబద్ధాలు ఎట్లా తయారైనావు? అట్లా కాదు, ఇంత నమ్మకం అయ్యా నీ తమ్ముడి మీద? ఇవన్నీ కోతి లెక్కలు చేస్తుండు. నా తమ్ముడు కాదు కదా. ఓ, నువ్వు కూడా కోతి లెక్కలు చేస్తావా? బా, ఎంత నమ్మకం రాబాయి నీకు మీ తమ్ముడు వెంటే. మీ ఇద్దరి అనుబంధం ఇలానే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. దయచేసి మీ తమ్ముడు ఒంటరిగా బయటకు వదిలేకు. కోతులు బయటకు వస్తే కుక్కలు వదలవు భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేంతేమైనా జిమ్మా? నేను కూడా జిమ్ బాడీరా. ఐ సీరియస్లీ వర్కౌట్. నువ్వు వర్కౌట్ చేస్తావు,
కానీ నువ్వు ఎత్తే వెయిట్లు వాడు ఎత్తితే 3 రోజుల వరకు లేవడు. ఈమె తెలుసా ఒక్క చేత్తో 60 లేపుతుంది. బావా నీకెట్లా తెలుసు ఆ అమ్మాయి విషయాలని? క్లియర్ గా చెప్తున్నావు. అప్పుడు నువ్వు చెబుతాంతరం అవుతుంది. చెన్నై, నేను చెన్నై ఆమెమో రారా, నువ్వేమో ఇది బాగా చదువుకుంది బావా, నేను బయలుదేరుతాలే మరి. లేదు 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 బంగారం కాదు. ఇప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేయడానికి వెళ్ళాను కదా. టిఫిన్ చేసేటప్పుడు బావా టిఫిన్ అన్ని విషయాలు తెలుసుకునేంత తిన్నావా? 3 దోశలే తింది. 3 దోశలు 2 దోశలు ఆ అమ్మాయి పెట్టింది. నోట్లోనా? నేను అన్నానే కదా ఫోన్ పడ్డది. హలో ఇగో షోలో ఉన్నా. నా షో నా ఇష్టం అంట. ఫోన్ పెట్టు నువ్వు. అన్న మళ్ళీ కాల్ చేస్తా. అయ్యా అది చెప్పడం అన్న మళ్ళా కాల్ చేస్తా. సరే నీ సిగ్గు అన్నకి కూడా సిగ్గు. ఈ అన్నయ్యకి ఇంత సిగ్గుపడుతున్నాడు అంటే పొరపాటున ఏదో అమ్మాయి నన్ను ప్రేమిస్తావని అడిగితే చచ్చిపోతావేమో. చూడండి అగో అగో అది కోతి పోయినట్టే పోతున్నాడు. ఏరా ముందు ఇంతమందిని జరగమంటే మెట్లెక్కి వెళ్ళిపోయాడు కదరా. కోతి ఎలా వెళ్తుందో నువ్వు కూడా ఎలా వెళ్ళావరా? కోతే అన్న. మీ అన్న చెప్పుకుంటాడేమో మా తమ్ముడు కోతి. మనం ఈ రౌండ్ బ్రహ్మాండంగా ఆడేశారు. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజుని. నిజంగానే మీరు భయపెట్టారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీరు ధనరాజుని భయపెట్టారు. అలా ఇంకోసారి 4 రాయండి.